సార్ ఇప్పటికే సింగిల్ బెంచ్ అల్లు అర్జున్కి ఇంట్రీమ్ బెయిల్ మంజూరు చేసింది. మళ్ళీ అప్పీల్ పిటిషన్ వేసే అవకాశం ఉందంటారా సార్? ఇక్కడ సునీల్ సార్ స్వామి ఇక్కడ ఇప్పటికే సింగిల్ బెంచ్ అల్లు అర్జున్కి ఇంట్రీమ్ బెయిల్ గ్రాంట్ చేసింది, అంటే మధ్యంతర బెయిల్ ఇచ్చింది. దీన్ని అప్పీల్ చేసే అవకాశం ఉందా? మళ్ళీ దాని గురించి ఏమీ కమెంట్ చేయలేము, స్పందించలేము. ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. మేము ఏదైతే అనుకున్నామో, ఏదైతే లీగల్ అడ్వైస్ తీసుకొని చేయదలుచుకున్నామో మేము బయట పెట్టలేము. మేము వచ్చే రోజుల్లో మీకే తెలుస్తుంది. సార్ ఇది బాధిత కుటుంబాన్ని ఇప్పుడు ఇది చూసిన తర్వాత ఇక మీకు అర్థమైపోయింది కదా. అంటే మీరు అక్కడ ఆ విజువల్స్ లో అల్లు అర్జున్ కలిసిన వీడియోస్ లేవా? సిపి అంటే డైరెక్ట్ వెళ్ళి కూర్చున్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళి కూర్చొని మాట్లాడిన వీడియోస్ లేవా సార్? విజువల్స్ అది దొరకలేదు, ట్రై చేసాం. కానీ అప్పుడు జరిగిన ఎస్హెచ్ఓ ఏసీపీ ఎక్కడ సార్? ఇది ఇప్పుడు బాధిత కుటుంబాన్ని సార్ సురేష్ సార్ బిగ్ టీవీ ఇక్కడ సార్ బాధిత కుటుంబాన్ని అల్లు అర్జున్ టీం కానీ మైత్రి మూవీస్ టీం కానీ బెదిరింపులకు దిగిందా, లేకుంటే వాళ్ళని బయటికి వచ్చి మాట్లాడొద్దు అని చెప్పేసి కూడా బెదిరించారని చెప్పేసి కూడా తెలుస్తుంది. దీనిపైన మీకు ఆ కుటుంబ సభ్యులు ఏమైనా ఫిర్యాదు చేశారా? మీరు వెళ్ళి కలిసినప్పుడు ఆ విషయం ఏమని చెప్పారా సార్ మీకు? నో కమెంట్స్. అంటే ఆ రోజు ఎగ్జాక్ట్లీ మీరు ఎస్హెచ్ఓని చూసారు కదా, ఎంత కింద మీద అక్కడ పడుతున్నారు. ఒకసారి అక్కడ వాడు అడిగే ప్రశ్న ఏంటంటే, మనకు విజువల్స్ దాని గురించి దొరికాయా లేవా, ఎగ్జాక్ట్లీ ఆ టైంలో మీరు ఎవరికి వెళ్ళి చెప్పారు, ఏసీపీ ఎవరికి వెళ్ళి చెప్పారు, సరే వివరించి. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫీసర్స్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ మీడియా పీపుల్ అందరికీ నమస్కారం. మీరు అడిగిన క్వశ్చన్కు ఆ రోజు మేమందరం అక్కడే ఉన్నాము. అల్లు అర్జున్ గారి మేనేజర్ సంతోష్ గారికి ఫస్ట్ లోపలికి వెళ్ళి తెలియపరిచాము. తెలియపరిచినవి ఏమంటే, ఇక్కడ ఒక లేడీ చనిపోయారు, ఒక చిన్న పిల్లవాడు చాలా సివియర్గా ఇంజ్యూర్డ్ అయ్యారు, సిచ్యువేషన్ అనేది కంట్రోల్లో లేదు, మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది. వారు మమ్మల్ని కలవనివ్వలేదు. ఫస్ట్ సంతోష్ అనే మేనేజర్, ఇంకొక లావుట్ అతను ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు మమ్మల్ని కూడా, నేను మా ఎస్హెచ్ఓ ఇద్దరం దగ్గరికి వెళ్ళి చెప్పాము, మేమే తెలియపరుస్తాము, మాకు చెప్పండి. సరే మీకే తెలియపరుస్తాము, మీకు చెప్పాము, మీరు వెళ్ళి చెప్పండి అంటే కూడా వాళ్ళు వెళ్ళలేదు. అదే సమయంలో మా డీసీపీ సార్ కూడా కింద ఉన్నారు. డీసీపీ సార్ దగ్గర పంపించాము. పంపించిన తర్వాత డీసీపీ సార్ చెప్పారు, గో స్ట్రేట్ టు అల్లు అర్జున్ అండ్ యూ టెల్ హిమ్. అంటే నేను దగ్గరికి వెళ్ళాను, నెట్టుకుంటా వాళ్ళను పక్కకు జరిపేశాను. అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి అతనికి చెప్పాను చెవిలో, ఏమని, ఇక్కడ ఒక అమ్మాయి లేడీ చనిపోయింది, ఒక అబ్బాయి అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. మీ గురించి, మీరు సెలబ్రిటీ కదా, మా ఆఫీసర్స్ అందరూ మీకు క్రౌడ్ను పక్కా జరిపి మీకు రూట్ క్లియర్ చేశారు, దయచేసి మీరు ఇళ్ళకెళ్ళి ఖాళీ చేయండి అంటే, నేను సినిమా చూసినాకనే వెళ్తానని చెప్పారు. అప్పుడు మళ్ళీ మా సార్కి చెప్పాము. సారు మేము కలిసి లోపలికి వచ్చాము. 10-15 minutes టైం ఇచ్చాము. తర్వాత బయటకు తీసుకొచ్చాము. అది జరిగింది వాస్తవంగా. థ్యాంక్ యూ సార్. మనం ఎంట్రీ అయ్యే వీడియోస్ గురించి ట్రై చేశాము. మేము ఎంట్రీ అయ్యే వీడియోస్ ఉన్నాయి లోపల. సార్ మేమందరం పైకి వెళ్తాం. ఇది డీసీపీతో సహా ఏసీపీ ఆఫీసర్స్ అందరు కూడా వెళ్తున్నారు.
ఇది లాస్ట్లో అరౌండ్ 12 o'clock. దాని ముందు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. అంతే సార్. సార్ సార్ ఒక్క డౌట్ సార్, ఇందులో నాగార్జున సార్ ఈటీవీ ఇక్కడ సార్, రైట్ మీ రైట్లో సార్, రైట్ ఇక్కడ రైట్లో సార్. సార్ సార్ ఒక చిన్న డౌట్ ఇందులో సార్, మీరు ఎస్ఎస్ఓకి వాళ్ళు సంధ్యా థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ వస్తున్నారు ప్రీమియర్ షోకి అని చెప్పేసి లెటర్ రాశారు. ఆ లెటర్ వెనుక వెంటనే రిప్లై కూడా రాసిచ్చారు, కుదరదని చెప్పారు. సో ఈ థియేటర్కి అండ్ అల్లు అర్జున్కి మళ్ళీ పోలీసుల మధ్యలో ఎవరు కోఆర్డినేట్ చేశారు? ఈ రిజెక్ట్ చేశారన్న విషయాన్ని అల్లు అర్జున్కి వీళ్ళు చెప్పలేదా, లేకపోతే ఎవరు దీనికి చెప్పకుండా వదిలేశారా సార్? అది మా పని ఎట్లా అవుతుందండి? మీరు వాళ్ళని అడగాలి కదా, థియేటర్ వాళ్ళని. మెమరీ వాళ్ళు అప్లై చేశారు, రిజెక్ట్ చేశారు. అక్కడ ఎస్హెచ్ఓ ఉన్నాడు, చెప్పండి. ఇక్కడ రండి, ఇక్కడ రా. నమస్కారం అంటారు మీడియా మిత్రులు. సార్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాధ అనిపిస్తుంది సార్. గత 15 రోజుల నుంచి ఈ సంఘటన నా చేతుల పాప ఆమెకు శాంతి కలగాలని, వాళ్ళ కుటుంబానికి ఒక ప్రాణాన్ని కాపాడలేకపోయిన ఒక బాధ నాకు ఒక 15 రోజుల నుంచి ఇదే అవుతుంది సార్. ఎందుకంటే నా చేతుల్నే చాలా ట్రై చేసిన సార్, చాలాసేపు తనలైనా నేను మా మౌనిక ఎస్ఐ అసలు చెప్పలేని ఇది సార్. 15 రోజుల నుంచి నా మదిలో మెలుతా ఉంది. ఆ దేవుని భగవంతుల్లా ఆ బాబు కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్. ఆ రోజు జరిగిన సంఘటన సార్, మేనేజ్మెంట్కు నేను బ్యాక్ సైడ్ నేను రాసి మేనేజ్మెంట్కి ఇంటిమేషన్ ఇచ్చిన సార్. నాకు పై వాళ్ళ అల్లు అర్జున్ టీం నుంచి మనకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు సార్. మా ఓన్లీ మేనేజ్మెంట్ నుంచి విజిట్ అనేది ఉంది సార్. ఆ విజిట్కి నేను మా సీనియర్ ఆఫీసర్తో మాట్లాడి నేను చూసి ఆ 2 థియేటర్లు ఒకటే ప్లేస్లో ఉండడం సార్. ఆ ప్లేస్లో ఉండడం 2 థియేటర్లకు ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్ సార్, 35 and 70 mm. అది పాసిబుల్ కాదానికి అదే పేపర్ కాపీ టు ఎస్హెచ్ఓకి ఒకటి వచ్చింది సార్. దాని బ్యాక్ సైడ్ నేనే నా స్వయాన రైట్ ముందు రాసి మేనేజ్మెంట్కి తెలిపిన సార్. వాళ్ళ అల్లు అర్జున్ టీంకు కాంటాక్ట్ మాకు లేదు సార్. సో మేనేజ్మెంట్ వాళ్ళకి ఇంటిమేషన్ చేయాలి సార్ అది. సో ఇంకోటి సార్, బిఫోర్ 2 hours నుంచి నేను స్ట్రగుల్ చేస్తున్నా. మీడియా మిత్రులు అందరూ ఉన్నారు, చాలామంది, ఒక దాదాపు 100 మంది ప్రెస్సులు ఉన్నారు. 2 hours నుంచి మేము, మా ఎస్ఐ మౌనిక లేడీ ఆఫీసర్, సో ఎంతోగానో ట్రై చేస్తున్నాం క్రౌడ్ ఫుల్ కంట్రోల్ చేయడానికి. సో మేనేజ్మెంట్ మా ఎదురుగానే ఆ గ్రిల్ గిట్స్ ఇరగడము, నేను పడిపోవడం, దేవుని వల్ల అది భగవంతుని ఈ రోజులు ఉన్నామంటే అది ఎవరున్నాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే పోతాను అనుకున్నా సార్. ఆ సిచ్యుయేషన్ అట్లా అయిపోయింది ఆడ. సో ఎమ్మటే నేను మేనేజ్మెంట్ నా ముంగట్నే ఉన్నారు, నాగరాజు, సమ్ అదర్ మేనేజ్మెంట్ ఏవో వాళ్ళందరూ ఉన్నారు. సో వాళ్ళు చూస్తూ ఉన్నారు, వాళ్ళ కళ్ళతో చూస్తూ ఉన్నారు. 2 hours కూర్చొని నేను ఇంటిమేషన్ చేసిన. సో మీరు ఇంటిమేషన్ చేయండి, క్రౌడ్ ఇట్లా ఉంది, ఇది పాసిబుల్ కాదని కూడా నేను స్వయం నా ఓరల్గా కూడా చెప్పిన అక్కడ సంఘటన జరిగేటప్పుడు సార్. సో వాళ్ళకు ఇంటిమేషన్ అంటే అప్పుడు నా ఫోన్ వాళ్ళ కాంటాక్ట్ నాకు ఉండదు కదా సార్. వాళ్ళు మాకు మేనేజ్మెంట్ వాళ్ళు మాకు ఇంటిమేషన్ చేసి కూడా నేను మేనేజ్మెంట్కి ఇంటిమేషన్ చేయగలిసి వచ్చింది సార్. సార్ అల్లు అర్జున్ మాత్రం ఇక్కడ సార్, అల్లు అర్జున్ మాత్రం నేను వస్తున్నట్లు చాలా క్లియర్గా మేము పర్మిషన్ తీసుకున్నామని అల్లు అర్జున్ చెప్తున్నారు సార్ ఇక్కడ. ఇప్పుడు దీని మీద ఇంకా ఫర్దర్ క్వశ్చన్స్ వద్దు, ఇంకా ఆన్సర్స్ వద్దు. మీరు అంతా చూశారు, ఇక మీకు ఎటువంటి మనసు ఉందో దాన్ని బట్టి మీరు దీన్ని అర్థం చేసుకోండి సార్. 1 last question సార్. ఇది ప్రజల ముందు ఇది వెళ్తుంది. ఎవరికైతే కనీస జ్ఞానం ఉంటుందో వారికి అర్థమైపోతుంది ఏం జరిగిందో. సార్ ఇక్కడ థియేటర్కి 12వ తారీఖు నోటీసులు ఇచ్చారు, 22వ తారీఖు కల్లా దీన్ని క్లోజ్ చేసి మీరు వివరణ ఇవ్వాలని కోరారు. సో 10 రోజుల్లో వివరణ అని కోరారు. ఈ రోజు దాదాపు వివరణ ఇచ్చారు సార్, దీన్ని సీజ్ అయిపోతున్నారు. తొందర ఎందుకు, మీరు చూస్తూ ఉండండి ఏం జరుగుతుంది. సార్ కృష్ణ సార్ ఇది సంధ్యా థియేటర్ విషయంలో మీరు మీ పాత్ర, తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం, ఆ త్వరగతిన మీరు సంధ్యా థియేటర్ మీద యాక్షన్ తీసుకోవడం బాగా. ఈ సంచలనమైన కేసుల వ్యవహారంలో కొన్నింటి కేసులు, ఈ కేసును పక్క పెట్టేస్తే కొన్ని కేసులలో
కేవలం మీరు దర్యాప్తు చేయడం, ఎఫ్ఐఆర్కే కేసులు నమోదైనాయి అని చెప్పేసి కొంత ఆరోపణలు ఉన్నాయి సార్. 2022 దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కేసు, దీని మీద సిసిఎస్ వాళ్ళు సిట్ ఒకటి దర్యాప్తు చేసింది. 36/2002, 42/2002, 44/2002. ఇందులో కేవలం 36 కేసులో మాత్రమే ఎవరైతే కమిషన్ బేస్లో సర్టిఫికేట్లు ఉంటారో 20 మందిని అరెస్ట్ చేసి ఛార్జ్ షీట్ వేశారు. ఈ 42, 44 కేసులు ఇప్పటి వరకు ఛార్జ్ షీట్కి నోచుకోలేదు. నిందితుల వ్యవహారం సంబంధించి వాళ్ళు దర్జాగా మళ్ళీ ఫేక్ సర్టిఫికేట్లు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 2 ఏళ్లుగా ఎందుకు ఇది ఛార్జ్ షీట్కి నోచుకోలేదో చెప్తారా సార్? ఏమో నేను ఒక 8 నెలల పాటు 10 నెలల పాటు నేను లేను. సో శ్వేత విల్ అప్డేట్ యూ కేసెస్ పరిస్థితి. కేసులో అంతకుముందు సిట్కి ఏసీపీ లేనందుకు కొద్దిగా డిలే అయింది. అయితే ఈ కేసుని రివ్యూ చేసి ఆ మిగతా 2 కేసెస్లో కూడా ఫైనల్ స్టేజ్లో ఉంది. మాకు ఎప్పుడు ఈ ఫేక్ సర్టిఫికేట్ కేసు సిట్కి సెపరేట్గా రిఫర్ అవుతుంటే కేసెస్లో ఉన్న అందరినీ కూడా ఇంక్లూడింగ్ ఎవ్రీ చిన్న పార్ట్ ఉన్నా కూడా డెఫినెట్లీ అందులో అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ కేసు కూడా తొందరలోనే ఫైనల్ స్టేజెస్లో తీసుకొచ్చి ఛార్జ్షీట్ కూడా వేయడం జరుగుతుంది. దాంట్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇది చాలా సుదీర్ఘమైన ప్రాసెస్. అది రెడ్ కార్నర్ నోటీస్, దానికి ఎన్నో కండిషన్స్ ఫుల్ఫిల్ కావాలి. సో దాంట్లో సిబిఐ కాదు, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇన్వాల్వ్ ఉంటుంది, యుఎస్ కౌన్సిలేట్, యుఎస్ ఎంబసీ ప్లస్ గవర్నమెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో అందరితో లైజనింగ్ జరుగుతుంది. వాళ్ళు కొన్ని క్లారిఫికేషన్స్ అడిగారు, 3 సార్లు అడిగారు, 3 సార్లు కూడా ఇవ్వడం జరిగింది. అది ప్రాసెస్లో ఉంది. మొన్న కూడా మా టీం వెళ్ళొచ్చింది ఢిల్లీకి. సో తొందరలో వాళ్ళు రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేస్తారని అనుకుంటున్నాను. దాని తర్వాత అది ఫస్ట్ కండిషన్. దాని తర్వాత అది నెక్స్ట్ స్టేజ్కి ఎక్స్ట్రడిషన్ రిక్వెస్ట్ కానివ్వండి, ప్రొవిజనల్ అరెస్ట్ వారెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళు జారీ చేయడానికి వీలు ఉంటుంది. లేదండి, అది మేము కూడా పేపర్లో చదివాం, కానీ అటువంటి మేము యుఎస్ కౌన్సిలేట్ జనరల్ని అడగడం జరిగింది. వారికి కూడా ఎటువంటి సమాచారం దీని గురించి లేదు. సార్ ఇక్కడ రవి సార్, నమస్తే తెలంగాణ. ఇక్కడ ముందు సార్ సైబర్ క్రైమ్ సార్, ఆన్లైన్ బెట్టింగ్ అనేది మన స్టేట్లో బ్యాన్ ఉంది సార్. ఆన్లైన్ బెట్టింగ్ మీద కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అడ్వర్టైజ్మెంట్ చేస్తారు సార్. ఇలాంటివి మీ నోటీస్కి వచ్చినాయి, ఇలాంటి కేసులు చేసినా వాటి మీద ఏముంటుంది సార్? సార్ సేమ్ అదే దాని కంటిన్యూషన్ సార్. రవి ఎన్టీవీ సార్. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ వేదిక కూడా చాలామంది రోడ్ల మీద డబ్బులు వెదజల్లడం, మనీ హంట్ పేరుతో కొన్ని ప్లేసెస్లో మేము డబ్బులు దాచాం వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పడం, లేకపోతే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఒక్కొక్కరికి 2000 రూపాయల నోట్లు ఇస్తూ ఉంటాం. కానీ చివరికి వచ్చేసరికి మా టెలిగ్రామ్ యాప్లో మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లింక్ ద్వారా వెళ్ళండి అని చెప్పి బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నారు. అందులో చాలామంది యంగ్స్టర్స్ ఎక్కువగా ఉంటున్నారు సార్. అవును, ఇటువంటివి చాలా జరుగుతున్నాయి, బాధాకరం. చాలా ఈ సిల్లీ యాక్షన్స్ అన్నీ కూడా చేసి వీడియో పెట్టడం, అది వైరల్ కావడం, అదో పెద్ద న్యూసెన్స్ అయిపోయింది. ఏ పిచ్చి చేసైనా వైరల్ చేసుకోవడం, మరి ఇంకా ఎంత పిచ్చిగా ఉంటే అంత ఎక్కువ వైరల్ అవుతుంది. అదొకటి మన జనం తప్ప ఏంటో తెలియదు. సో ఇటువంటి జరుగుతున్నాయి. ఎక్కడైతే మేము పట్టుకోగలుగుతున్నామో ఇమీడియట్గా మా టీమ్స్ ఉన్నాయి. మేము ఒక సోషల్ మీడియా యాక్షన్ స్క్వాడ్ ఆఫ్ హైదరాబాద్ అని ఫామ్ చేసాం. ఇటువంటి పిచ్చి చేష్టలు చేసినప్పుడు, చాలా అబ్యూజివ్గా వేసినప్పుడు కూడా ఈ యాక్షన్ స్క్వాడ్ అనేది రంగంలో దిగి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కోఆర్డినేషన్తో వారిని పట్టుకురావడం అంత జరుగుతుంది. ప్లస్ ఈ ఆన్లైన్ బెట్టింగ్ కూడా మేము కూడా చాలా దానిపైన స్పష్టమైన చట్టం ఉండకపోవడము, ప్లస్ రిమోట్గా ఇది జరగడము, మాస్క్ ఐపీస్ వాడుకుంటూ ఇది చేయడము, ఇదంతా కూడా చాలా కష్టమవుతుంది. ఉదాహరణకు మేము రాజస్థాన్ మరియు గుజరాత్ నుండి సైబర్ క్రైమ్ డీసీపీ ఆధ్వర్యంలో టీమ్స్ వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చే సందర్భంలో ఏదైతే కష్టాల్ని ఎదుర్కొన్నారో వాళ్ళు, అక్కడ లోకల్ పబ్లిక్, గ్రామస్తుల వాళ్ళ దాడులు, లోకల్ పోలీస్ సహాయ నిరాకరణ, ఇటువంటివన్నీ కూడా ఎదుర్కొని వీళ్ళని పట్టుకురావడం జరుగుతుంది. సో ఈ ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్, ఇవన్నీ కూడా అవే కేటగిరీలో పడుతున్నాయి.
ఇట్స్ ఇస్ నాట్ అట్ ఆల్ ఈజీ టు ఇన్వెస్టిగేట్ దీస్ క్రైమ్స్. అందుకే నంబర్స్ పెరుగుతూ ఉన్నాయి. కానీ మేము ఈ సంవత్సరం దాదాపు 526 మందిని అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ద్వారా. కవిత, మీరేమైనా దీని గురించి చెప్పదలుచుకున్నారా? అందరికీ నమస్కారం. సార్ చెప్పినట్టు ఆన్లైన్ బెట్టింగ్ అనేది VPN యూజ్ చేసి ఐపీస్ మాస్క్ చేసుకొని వేరే ప్లేసెస్ నుంచి జరుగుతుంది గేమింగ్ అనేది. అట్లాగే కొన్ని స్టేట్స్లో కూడా ఇది అలౌడ్, గోవా ఇంకా కొన్ని స్టేట్స్లో కూడా ఇవన్నీ కూడా యూజ్ చేసుకొని ఆడుతున్నారు ఆన్లైన్లో. ఇవన్నీ మన దగ్గర నుంచి ప్రివెంట్ చేయడానికి అవేర్నెస్ చేయడమే కాకుండా మనకు వచ్చిన కంప్లైంట్స్ మీద కేసెస్ బుక్ చేసి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాము. లాస్ట్ జనవరిలో ఒక డెఫాబెట్ అని బెట్టింగ్ యాప్ దాని మీద ఒక కేసు బుక్ చేసి ఢిల్లీ నుంచి అరెస్ట్ కూడా చేసి తీసుకురావడం జరిగింది. దాదాపు 1,40,00,000 అమౌంట్ కూడా సీజ్ చేసాం వాళ్ళ దగ్గర దొరికినప్పుడు. సో దీని మీద అయితే కంటిన్యూ అవుతుంది, ఎఫర్ట్స్ అయితే కంటిన్యూ చేస్తున్నాము. మనకి కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఇక్కడ రత్నకుమార్ సార్, రాజ్ న్యూస్. ట్రాన్స్జెండర్స్ అంటే కొంత పబ్లిక్ దూరంగా జరిగేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కనిపించినా సరే, బయట ఎక్కడైనా కనిపించినా సరే కొంచెం దూరం జరిగే ప్రయత్నాలు చేస్తుంటారు. అట్లాంటిది ఇవాళ ఒక 39 మందికి 15 రోజుల పాటు శిక్షణ ఇచ్చి వారికి ట్రాఫిక్ హోంగార్డు బాధ్యతలు అప్పచెప్పి మీరు ఫీల్డ్లోకి పంపించేస్తున్నారు. సో వారికి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతోనే ఇది చేస్తున్నారా, లేకపోతే వీరిని పెడితే పబ్లిక్ కొంత భయపడేటువంటి ఉద్దేశం అనేది ఉంటుందా? ఎందుకు ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ అనేది దేశంలో మొదటిసారి మనకు చేయాలనిపించింది? దీని వెనకాల ప్రధాన ఉద్దేశం ఏంటి సార్? దీని వెనకాల ప్రధాన ఉద్దేశం మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ అనేది మీ అందరు తెలుసు. వారితో డిస్కషన్స్ చేసిన తర్వాత కూడా మాకు కూడా చాలా అవగాహన వచ్చింది. వీరు చిన్నప్పటి నుండి కూడా వారి సొంత కుటుంబ సభ్యులతో, పక్కకున్న మిత్రులతో, నేబర్స్తో అందరితో కూడా వీరు వివక్షకి గురైన వారు. అంటే వీరిలో కొద్దిగా వేరే విధంగా బిహేవియర్ ఉండడంతో తక్షణమే ఫ్యామిలీ మెంబర్స్, కుటుంబ సభ్యులు కూడా వారిని దూరం పెట్టడము, ఎవరైనా ఇంటికి వస్తే అల్లు అర్జున్ గారి మేనేజర్ సంతోష్ గారికి ఫస్ట్ లోపలికి వెళ్ళి తెలియపరిచాము. తెలియపరిచడం ఏమంటే, ఇక్కడ ఒక లేడీ చనిపోయారు, ఒక చిన్న పిల్లవాడు చాలా సివియర్గా ఇంజ్యూర్డ్ అయ్యారు, సిచ్యువేషన్ అనేది కంట్రోల్లో లేదు, మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది. వారు మమ్మల్ని కలవనివ్వలేదు. ఫస్ట్ సంతోష్ అనే మేనేజర్, ఇంకొక లావుట్ అతను ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు మమ్మల్ని కూడా, నేను మా SHO ఇద్దరము దగ్గరికి వెళ్ళి చెప్పాము, మేమే తెలియపరుస్తాము, మాకు చెప్పండి. సరే మీకే తెలియపరుస్తాము, మీకు చెప్పాము, మీరు వెళ్ళి చెప్పండి అంటే కూడా వాళ్ళు వెళ్ళలేదు. అదే సమయంలో మా DCP సార్ కూడా కింద ఉన్నారు. DCP సార్ దగ్గరికి పంపించాము. పంపించిన తర్వాత DCP సార్ చెప్పారు, యూ గో స్ట్రేట్ టు అల్లు అర్జున్ అండ్ యూ టెల్ హిమ్. అంటే నేను దగ్గరికి వెళ్ళాను, నెట్టుకుంటా వాళ్ళను పక్కకు జరిపేశాను. అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి అతనికి చెప్పాను చెవిలో, ఏమని, ఇక్కడ ఒక అమ్మాయి లేడీ చనిపోయింది, ఒక అబ్బాయి అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. మీ గురించి, మీరు సెలబ్రిటీ కదా, మా ఆఫీసర్స్ అందరూ మీకు క్రౌడ్ను పక్కా జరిపి మీకు రూట్ క్లియర్ చేశారు, దయచేసి మీరు ఇళ్ళకెళ్ళి ఖాళీ చేయండి అంటే నేను సినిమా చూసినాకనే వెళ్తానని చెప్పారు. అప్పుడు మళ్ళీ మా సార్కి చెప్పాము. సారు మేము కలిసి లోపలికి వచ్చాము. 10-15 minutes టైం ఇచ్చాము. తర్వాత బయటకు తీసుకొచ్చాము. అది జరిగింది వాస్తవంగా.